ఐటీ దాడులపై మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు స్పందించారు. తన బంధువులు అనుచరుల ఇళ్లలో ఐటీ సోదాలు జరగలేదని అన్నారు. ఐటీ అధికారులు ఎవరూ తనను కలవలేదన్నారు. రైస్ మిల్లులపైనే దాడులు జరుగుతున్నాయని అన్నారు. రైస్ మిల్లర్లకు తనకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. రైస్ మిల్లర్లతో తనకు ఎలాంటి లావాదేవీలు లేవని కూడా చెప్పారు. కుట్రలో భాగంగానే తనపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని అన్నారు. ఎన్నికల్లో గెలవలేక ఇలాంటి కుట్రలు చేస్తున్నారని భాస్కర్ రావు ఫైర్ అయ్యారు. తనకు ఎలాంటి కంపెనీలు లేవని, తన దగ్గర డబ్బులు లేవని, ఎక్కడైనా ఉంటే చూపిస్తే మీకే ఇచ్చేస్తా అని అన్నారు. వాళ్ళు చేయటం నా ఎక్కడ కూడా రైట్ చేస్తే నీకు ప్రచారం లేకుంటే ఇక్కడ నన్ను ఇంటికాడే కూర్చోబెడతారు కదా. అందుకనే ఎవరి మీదనో వ్యాపారస్తుల మీదనో దేని మీదనో ఐటీ రైడ్ అవుతుంటే మరి మిర్యాలు కూడా భాస్కర్ రావు గారి మీద ఐటీ రైడ్, ఎలక్ట్రికల్ ప్రాజెక్టులన్నీ కరెంటు ప్రాజెక్టులు అని ఉన్నాయని చెప్తే నేను అధికారి చెప్తున్నా ఆ ఏసీ ఛానల్ వాళ్ళకి ఒక్కొక్కరికి మీరు ఎక్కడనే చెప్తే ఒక్కొక్క ఛానల్కి ఒక ప్రాజెక్ట్ ఇవ్వడానికి నాకేం అభ్యంతరం లేదు. అన్ని ఛానల్ కూడా తల ఒక ప్రాజెక్ట్ ఇస్తా. మన ఎతికిని కూడా తీసుకొస్తే నాకు రూపాయలు మొత్తం మీకే రిజిస్ట్రేషన్ చేసేస్తాను. నా దగ్గర ఉన్న షేర్స్ అని కూడా మీకే రిజిస్ట్రేషన్ చేస్తాను. అందుకని వాస్తవాలు ఏంటి దయచేసి. కానీ ఒక్క పొద్దున్న నుంచి ఏదో నేనైతే నాకైతే ఆ రంది కూడా లేదు, నేను టీవీ కూడా చూడ. కానీ నాకు ఎవరో చెప్తుంటే అప్పుడు ఇక్కడ మిల్లుల మీద రైడ్ చేస్తారు. మరి మనకి ఏ సంబంధం ఆ మిల్లు మీద? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మామూలుగా రోజు వాళ్ళ యొక్క ఇది కాబట్టి అటువంటిది మరి లేకుండా మీరు టీవీ ఛానల్ వాళ్ళు మరి దాన్ని నా మీద వేసి దాన్ని విరమించుకోవాల్సిందిగా మరి ప్రత్యేకంగా కోరుతున్నాను కూడా మనం చేస్తున్నాం.